అమెరికా ఎప్పుడైతే మన మీద టారిఫ్ విధించిందో మనమేమో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం. నిజానికి ఇంతవరకు మనం కేవలం 1% మాత్రమే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ క్రూడ్ ఆయిల్. నిజానికి 85 to 90% మనం ఈ క్రూడ్ ఆయిల్ గురించి మనం విదేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంతకుముందు ఇరాన్, వీటి మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఈరోజు రష్యా నుంచి మనం 36% క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే అమెరికా టారిఫ్ విధించింది కాబట్టి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఎంత లాభం వచ్చిందంటే, ఏదైనా రష్యా ఏం చేసిందంటే మనకి చాలా డిస్కౌంట్తో చాలా తక్కువ ధరకి మనకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసింది. దానివల్ల రిలయన్స్ లాంటి కంపెనీలు అక్కడ నుంచి దిగుమతి చేసుకొని కొన్ని దేశాలకు ఎగుమతులు కూడా చేశారు తిరిగి. సో అంటే రష్యా నుంచి మనం కానీ తెచ్చుకున్నట్లయితే మనకి చాలా డబ్బు మిగులుతుంది. అదే మన అమెరికా నుంచి తీసుకొచ్చాం అనుకోండి, తీసుకొస్తే మనం ఇప్పుడే చూసుకున్నట్లయితే $1 అంటే మనకు 96 రూపీస్ నుంచి 98 రూపీస్ మధ్య ఇప్పుడు ఉంది. మనం కానీ ఆ క్రూడ్ ఆయిల్ మనం కానీ దిగుమతి చేసుకుంటే మళ్ళీ మన రూపాయల్లో మనం చెల్లించాలి. చెల్లిస్తే మన భారతదేశం చాలా ఎకనామికల్గా చాలా దెబ్బతింటుంది.